హే గాయస్, మీ ఛానల్ గ్రో అవుతుందా లేదా 2 minutesలో తెలుసుకోండి. జస్ట్ 2 minutesలో తెలుసుకోండి అన్నట్టు. మీ ఛానల్ గ్రో అవుతుందా లేదా 2 minutesలో తెలుసుకోండి అన్నమాట. ఎట్లా? యాక్చువల్లీ ఎవరైతే కొత్త క్రియేటర్స్ అండ్ హోల్డర్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఛానల్ గ్రోనే కాదు, ఎంత కష్టపడ్డా గ్రో కాదు. సో ఆ ఛానల్ గ్రో అవుతుందా లేదా మీకు తెలుసుకోవాలి కదా. సో అట్లా అన్నట్టు. సో అలా మీ ఛానల్ గ్రో అవుతుందో లేదో తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీ ఛానల్ గ్రో అవుతుందో లేదో మీకు తెలుసుకోవాలి కంపల్సరీ. సో తెలుసుకున్న తర్వాత మీరు ఛానల్ పని చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో అట్లా ఎవరికైతే ఛానల్ గ్రో అవుతలేదో స్కిప్ చేసేయచ్చు, అంటే ఛానల్ వదిలేయచ్చు, ఇక వేరే ఛానల్ పెట్టచ్చు. లైక్ ఎట్లా నాకు నేను. సో ఎవరిదైతే ఛానల్ గ్రో అవుతలేదో, ఎగ్జాంపుల్ 5 years అండ్ 6 years 3 years 4 years ఇట్లా అవుతుంది అనుకోండి, మీరు ఛానల్ పెట్టి. సో మీ ఛానల్ గ్రో అవుతలేవు, 10 20 30 వ్యూస్ వస్తున్నాయి. అట్లా మీ ఛానల్ గ్రో కాకుంటే తెలుసుకోండి అన్నమాట. ఎలా తెలుసుకున్నాలా నేనైతే ఈ వీడియోలో చెప్తానన్నమాట గైస్. కంపల్సరీ ఈ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే వ్యూస్ వస్తలేవు మళ్ళీ అదే అడుగుతున్నారు, వ్యూస్ వస్తలేవు, కష్టపడుతున్నా కానీ వ్యూస్ వస్తలేవు అన్న. మీరు ఇలా ఛానల్ గ్రో అవుతుందా లేదా, మన ఛానల్ వైరల్ అవుతుందా లేదా, సో ఇది తెలుసుకోండి అన్నమాట. సో ఈరోజైతే ఈ వీడియో టాపిక్ అన్నమాట. సో ఈరోజైతే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళ ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. సో ఈ రోజైతే కామెంట్ విన్నర్ ఏంటో వీళ్ళు ప్రమోట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లో, వీళ్ళకైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకు ఫాలో అవ్వండి కంపల్సరీ. మీగిన ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే గైస్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి, వెంటనే మీకు కూడా ప్రమోట్ చేస్తాను అనమాట. ఓకే గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెంటనే, లేట్ చేయకుండా. ఓకే, వీడియోలో అయితే స్క్రీన్ కార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ కార్డ్ అయితే చూడండి గాయస్. స్క్రీన్ కార్డ్ అయితే అనేది, స్క్రీన్ కార్డ్ అయితే చూడండి. సో ఓకే గాయస్, ఇక్కడ యూట్యూబ్లో వెళ్తాను. యూట్యూబ్లో వెళ్తే మీరు చూడండి గాయస్, ఇక్కడ నేను ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ నుండి నవంబర్ డిసెంబర్ నుండి వర్క్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ ఎంత అండి, ఇది 2024 2023లో ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నా. ఓకే, అండ్ నా బ్లాగ్ ఛానల్లో నేను 2 years నుండి వర్క్ చేస్తున్నాను అందులో. ఓకే, ఇందులో అయితే నేను 6 months లేదా ఇప్పుడు ఎంత అవుతుందండి, 6 ఇది అండ్ 2 అది 8 months రన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు ఇక్కడ. సో ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు నా లాస్ట్ డేట్ చూడండి, ఛానల్ క్రియేట్ చేసిన జాయినింగ్ డేట్ చూడండి. సో మీకు అందరికీ క్లారిఫై చేస్తున్నా, ఎవరికైతే డౌట్ ఉండకూడదు కదా. ఇక్కడ చూడండి గైస్, ఎక్కడ ఉంది, ఎంత ఉంది, 15 November ఉంది చూడండి. నవంబర్ డిసెంబర్ చెప్పాను కదా, 2 months లాస్ట్ అండ్ నవంబర్ డిసెంబర్ అండ్ ఈ 8 months అవుతుంది కదా. చూడండి ఇక్కడ. సో అట్లా అన్నమాట. ఏంటంటే ఈ ఛానల్లో నేను వర్క్ ఎలా చేస్తున్నా అంటే, డైలీ కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. వ్యూస్ రాకపోని యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఒకరోజు వీడియోస్ అనేది వైరల్ చేస్తారన్నమాట. నమ్మకంతో నేను ఇందులో పనిచేసిన అనమాట. సో అట్లా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి 164 ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్స్ ఎంత వచ్చిండ్రండి, 1.64K సబ్స్క్రైబ్స్ వచ్చిండ్రు. అండ్ ఇక్కడ చూడండి 157 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇందులో పని చేసిన కాబట్టే నాకు ఇంతవరకు నేను సెట్ అయినామాట, రీచ్ అయినా అన్నమాట. ఓకే, అయితే ఇట్లా మీరు ఎలా రీచ్ కావాలా, ఎలా రీచ్ అయితే మీకు ఛానల్ గ్రో అవుతుంది, సో ఇక్కడ మీకు చెప్తానమాట గైస్. ఇక చూడండి, జస్ట్ మీకు వైటిస్ట్లో వెళ్ళిపోతాను. వైటిస్ట్లో వెళ్ళిపోతే గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా గ్రో చేసుకున్నా, ఎలా గ్రో చేసుకుంటే మీ ఛానల్ రీచ్ అవుతుంది అండ్ గ్రో అవుతుందా లేదా అనేది మీకు కూడా తెలుసుకుంటే అన్నట్టు గైస్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు ఏదో ఒక వీడియో తీసుకుంటానండి, కంటెంట్లో వెళ్తాను. కంటెంట్లో వెళ్తే గైస్ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ చేయండి, కంపల్సరీ గెట్ చేయండి. ఏది 1 day బిఫోర్ అప్లోడ్ చేసిన వీడియో చూడండి, దీనికి ఒకే వేసుకుంటాను గైస్. ఇక్కడ చూడండి, నేను ఏదైతే మానిటైజేషన్ చేసుకున్నా అని అన్నాను కదా, దానికి ఓకే వేసుకుంటాను గైస్. ఇక్కడ చూడండి, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళండి. ఈ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే గైస్ ఇక్కడ చూడండి, ఏమంటుంది, ఇక్కడ ఏమంటుందండి, రెగ్యులర్ వ్యూవర్స్ ఆర్ చూజింగ్ టు వాచ్ దిస్ వీడియో లెస్ ఆప్టెన్ దెన్ యూజువల్, కాంట్రిబ్యూటింగ్ టు 15% వ్యూవర్స్ వ్యూస్ అంట. సో ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూస్ ఎంత వచ్చినాయండి, వ్యూస్ ఎంత వచ్చినాయి, 1.1K వ్యూస్ వచ్చినాయి. సో అండ్ ఇంకా పైకి స్క్రోల్ చేస్తే అండర్స్టాండ్ యువర్ పర్ఫార్మెన్స్ అంటే వైటీ స్టూడియోని అర్థం చేసుకుని మళ్ళీ వైటీ స్టూడియో ఏం చెప్తుందంటే, అండర్స్టాండ్ యువర్ పర్ఫార్మెన్స్. నేనైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, అండర్స్టాండ్ చేసుకో, అర్థం చేసుకో అని అంటుంది. ఇక్కడ ఏమంటుందండి, హౌ వ్యూవర్స్ ఫండ్ దిస్ వీడియో అంటే యూట్యూబ్ ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అంటే, దీనికి ఫస్ట్ మీకు ఇక గ్రో అయ్యేది ఇక్కడనే అండి. మీ ఛానల్ గ్రో అవుతుందా లేదా అనేది ఇక్కడనే తెలిసిపోతుంది, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడనే తెలిసిపోతుంది గైస్. మీరు జాగ్రత్తగా చూడండి, వీడియో స్కిప్ చేసిన అనుకోండి మీకు వీడియో అర్థం కాదు. నాకు కామెంట్ ఏం చేస్తున్నారండి, పూర్తిగా వీడియో చూసేసి
అన్న ఇలా ఇలా చేయాలన్నా ఇలా చేయాలన్నా కామెంట్ మళ్ళీ అడుగుతున్నారు. అన్న వీడియో చూడండి బ్రో, వీడియో చూడు, వీడియో చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు పూర్తిగానే వీడియో చూడు, ఎక్కడ నుండి అర్థమవుతుంది నీకు, అలా అన్నమాట. సో అట్లా మీరు కంపల్సరీ వీడియో చూడండి. స్కిప్ చేస్తే అంటే మీరు ఏమనుకుంటారంటే పూర్తిగా వీడియో చూస్తే ఇతను ఎదిగిపోతాడు అన్నమాట. అలా కాదు, మీకు అర్థం కావాలి కదా వీడియో. గాయస్ ఇది ఒకటి మెయిన్ పాయింట్ అన్నమాట. మీరు వీడియో అర్థం చేసుకోండి. నేను అంటే ఇలాంటి వీడియోస్ తీయను, మన ఆడియన్స్కు సక్సెస్ కావాలన్నట్టు. ఎవరైతే నాకు 100 to 99% సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నా ఛానల్ వీడియోస్ చూసి, ఓకే, నాకు కామెంట్ చేస్తున్నారు కదా. ఎవరైతే 1% బ్యాడ్గా ఉంటారో అంటే వాళ్ళకు కొంచెం ఇది ఉంటుంది అన్నమాట, ఏగో ఉంటుంది అన్నమాట. సో అట్లా కొందరు అట్లా ఉంటారు, నాకు బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు. ఓకే ఫైన్, దట్ స్కిప్ చేయొచ్చు వీడియో వాళ్ళు. ఓకే, ఇక్కడ చూడండి హౌ యువర్స్ ఫండ్ దిస్ వీడియో ఉంది కదా, దీన్ని అర్థం చేసుకోండి. ఎక్కడ ఉందండి? ఇక్కడ యూట్యూబ్ రికమెండేషన్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి కంపల్సరీ. ఎక్కడి నుండి వ్యూస్ వస్తున్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ ఏముంది? టాపిక్ స్క్వేర్ ఉంది చూడండి. సో ఇక్కడ చూస్తాను, టాపిక్ స్క్వేర్ ఉంది చూడండి. ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ పైన ఇక్కడ సెకండ్ వన్ ఏముంది? యూట్యూబ్ రికమెండేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఏముంది? నోటిఫికేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఛానల్ పేజ్ ఉంది. ఫిఫ్త్ వన్ సబ్స్క్రిప్షన్ ఫీడ్ ఉంది. అండ్ ఇక్కడ ఓదర్ ఉంది. మనకు ఎక్కడి నుండి వ్యూస్ వస్తున్నాయో కనిపెట్టండి. ఎలా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ఇక్కడ యూట్యూబ్ రికమెండేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూస్తాను, మీకు ఇక్కడ దాకేస్తాను. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. యూట్యూబ్లో వెళ్ళిపోతే జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు చూడండి ఫస్ట్ వస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఇది యూట్యూబ్ రికమెండేషన్. యూట్యూబ్ రికమెండేషన్ ఏంటి? బ్రౌజర్ ఫ్యూచర్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా పైకి స్క్రోల్ చేస్తాను చూడండి. ఇప్పుడు నా వీడియో వచ్చింది చూడండి. ఇది యూట్యూబ్ అంటే రికమెండేషన్ నుండి వచ్చింది, యూట్యూబ్ ఫ్యూచర్ నుంచి వచ్చింది అనమాట, యూట్యూబ్ రికమెండేషన్. సో ఇక్కడ ఎవరిదన్నా వీడియో మీకు క్లిక్ చేసి చూస్తాను. ఎవరిదన్నా ఏదో ఒకటి మీకు చూపిస్తాను. ఇతన్ని చూడండి. సో ఇది యూట్యూబ్ రికమెండేషన్ అనమాట. యూట్యూబ్ రికమెండేషన్ నుండి వీడియో ఇతను క్లిక్ చేసినాం అనుకోండి, జస్ట్ ఇక్కడ ఇతను క్లిక్ చేసినాం అనుకోండి, ఇతనికి ఒక వ్యూ వచ్చింది అనమాట. మనొక్క నుండి ఒక వ్యూ అంటే చదవండి ఎంత ఉంది? 1.46,945 వ్యూస్ ఉన్నాయి ఇతనికి. ఓకే, అంటే నేను ఇప్పుడు క్లిక్ చేశాను కదా, ఒక వ్యూ పెరిగింది, ఒక వ్యూ వచ్చేసింది అతనికి. అట్లా సో నేను చూడలేను కానీ వ్యూ వచ్చేసింది అతనికి. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇది ఎక్కడ నుండి వచ్చింది? రికమెండేషన్ వ్యూస్ నుండి వచ్చింది. ఓకే, రికమెండేషన్ వ్యూస్ నుండి వచ్చింది కదా. ఇంకో చూస్తాను ఎక్కడ నుండి వచ్చింది. ఇక్కడ చూడండి, రికమెండేషన్ యూట్యూబ్ రికమెండేషన్ నుండి అతనికి ఇప్పుడు క్లిక్ చేశాను కదా, బ్రౌజ్ పిక్చర్ నుండి యూట్యూబ్ రికమెండేషన్ వ్యూ అన్నమాట. ఒకటి ఎక్కడ ఇప్పుడు ఎంత వచ్చింది నాకు? ఇక్కడ చూడండి 976 వ్యూస్ వచ్చినాయి, అంటే ఇది యూట్యూబ్ రికమెండేషన్. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి నోటిఫికేషన్ అంటే ఏంటి? మనం అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తామో వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్తే వెంటనే మనం క్లిక్ చేసి చూస్తారు కదా, అది నోటిఫికేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ద్వారా మనకి ఎంత వచ్చింది? 70 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఛానల్ పేజ్ అండ్ సబ్స్క్రైబ్ ఫీడ్. సో ఇంకా మీకు వేరే చూపిస్తాను ఛానల్. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను, ఇంకొక ఛానల్ చూపిస్తాను. ఇది ఒకటి చూడండి, బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. సో దీనికి కూడా వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తాను. అండ్ ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఛానల్ పేజ్ ఉంది, యూట్యూబ్ రికమెండేషన్ ఉంది. యూట్యూబ్ రికమెండేషన్ ఎంత వచ్చిందండి? 2.1K. ఇక్కడ కూడా యూట్యూబ్ రికమెండేషన్ పైకి స్క్రోల్ చేస్తాం కదా, బ్రౌజ్ పిక్చర్. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడ రీచ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడనే ఉంది మెయిన్ పాయింట్ కదా చూడండి, హౌ యువర్స్ ఫిన్ దిస్ వీడియో. ఓకే గైస్, మీకు అర్థమవుతున్నప్పుడు హౌ యువర్స్ ఫిన్ దిస్ వీడియో. ఇక్కడ గైస్ ఇక్కడ చూడండి బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి? 85.3% వ్యూస్ వచ్చినాయి. అంటే దీనికి యూట్యూబ్ రికమెండేషన్ నుండి అంత వ్యూస్ అయితే వచ్చినాయి. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి సజెస్టెడ్ దిస్ వీడియో అంటే ఏంటి? సజెస్టెడ్ దిస్ వీడియో అంటే ఏంటి? ఓకే మీకు చూస్తాను. సజెస్టెడ్ వీడియో అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఇతనికి మనం క్లిక్ చేసినాం. ఏది? ఇతను క్లిక్ చేసిన వెంటనే ఇతను జస్ట్ చూస్తాం, వాచ్ చేస్తాం. నచ్చకపోతే ఏం చేస్తాం? పైకి ఇట్లా స్క్రోల్ చేస్తాం కదండి. ఇతను ఏమొచ్చింది? ఏమన్నా వాళ్ళు సజెస్టెడ్ దిస్ వీడియో అంటే సజెస్టెడ్, ఇతనికి వాచ్ చేస్తున్నాం, లైక్ ఇలా కిందికి నుండి సజెస్టెడ్ దిస్ వీడియో వస్తాయి అన్నట్టు. పైకి స్క్రోల్ చేస్తే ఎవరైనా నచ్చింది అనుకోండి, ఇతను క్లిక్ చేస్తాం అన్నట్టు. ఇతను క్లిక్ చేసిన అంటే ఈ సజెస్టెడ్ దిస్ వీడియో, ఈ రెండు అర్థం చేసుకోండి. సజెస్టెడ్ దిస్ వీడియో వచ్చింది అనుకోండి. సో ఈ సజెస్టెడ్ దిస్ వీడియో, ఇందులో నుంచి బ్రౌజ్ ఫీచర్ నుండి ఒక వ్యూ రావాలి, అండ్ ఇక సజెస్టెడ్ నుండి వ్యూస్ రావాలన్నమాట. సో ఈ రెండు వచ్చినాయి అనుకోండి, మీ ఛానల్ 100 to 100% గ్రో అవుతుంది అన్నమాట. ఇది కంపల్సరీ కనిపెట్టండి. ఎవరికైతే అర్థమవుతలేదో, అన్న నాకు వ్యూస్ వస్తలేవు ఏంటండి? ఓకే, కంపల్సరీ నేను ఎవరికైతే తెలుస్తలేదో నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మన తెలుగు ఆడియన్స్కి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అట్లా అన్నమాట. కంపల్సరీ
నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇలాంటి టాపిక్ కంపల్సరీ తెస్తాను. సో ఇలా మీరు ఈ రెండు చదవండి, ఈ రెండు అనేది వ్యూస్, ఈ రెండు నుండి వ్యూస్ రావాలి. ఈ రెండు నుండి వ్యూస్ రాకుంటే మీకు ఛానల్ గ్రో కాదు. మీ ఛానల్ గ్రో అవుతా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడనే తెలుసుకోవాలా. ఈ రెండు నుండి వ్యూస్ రాకుంటే మీ ఛానల్ గ్రో కాదు, వదిలేయాలా ఛానల్, అంతే. స్కిప్ చేసేయాలా, నెక్స్ట్ ఛానల్ పెట్టుకోవాలా, లేదా మీ కంటెంట్ మంచి క్రియేట్ చేయాలా. లేదు మీరు 5-6 years నుండి మీరు వీడియోస్ తీస్తున్నా అన్నా కానీ నేను 1K 2K వ్యూస్ అప్లోడ్ చేశాను కానీ వ్యూస్ వస్తలే ఏంటన్నా అనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు. గైస్, మీ ఛానల్ గ్రో కాకుండా ఇక్కడనే మీరు వ్యూస్ వస్తున్నాయి, ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయో తెలుసుకోండి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ నుండి 3.6 వ్యూస్ వస్తున్నాయి ఛానల్ పేజ్ నుండి, అండ్ 2.9% వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఓదర్స్ నుండి 3.5, అండ్ లైక్ ఇట్లా వాట్సాప్ ఇట్లా ఓదర్ ఉంటాయి కదా, అక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ మీరు కనుక్కునేది ఏంటంటే అండ్ బ్రౌజ్ ఫీచర్ అండ్ సజెస్టెడ్ దిస్ వీడియో. ఓకే, ఈ రెండు ఇందాక చెప్పాను కదా. బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి? జస్ట్ ఇట్లా హోమ్లో వెళ్తే ఇట్లా రీలోడ్ చేస్తే బ్రౌజ్ ఫీచర్ వస్తారనమాట. ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఎవరిదైనా వీడియో సెలెక్ట్ చేసుకోండి, ఎవరిదైనా వీడియో. సో ఇట్లా ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాం, లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇది బ్రౌజ్ ఫీచర్ నుండి మనం వాచ్ చేస్తున్నాం అన్నమాట. ఎవరైనా కానీ యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేసిన అనుకోండి, జస్ట్ మనకి ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే బ్రౌజ్ ఫీచర్ నుండి వ్యూస్ వస్తాయన్నమాట. సో ఇట్లా మనం క్లిక్ చేసిన వెంటనే అతనికి ఒక వ్యూస్ పెరిగిపోయిందన్నమాట. సో ఇట్లా పెరిగిపోయిన తర్వాత మనం కిందికి ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఎవరైనా ఇతను చూడండి రికమెండేషన్. ఇది ఏంటండి, ఇంతకు ఏం చెప్పాను? సజెస్టెడ్ దిస్ వీడియో అంటే ఇది ఇంకోటి క్లిక్ చేసినాం అనుకోండి, సజెస్టెడ్ దిస్ వీడియో నుండి వ్యూ వచ్చిందని అర్థం అన్నమాట. సో ఈ రెండు మీరు కంపల్సరీ గెస్ చేసిండ్రు అనుకోండి, మీ ఛానల్ గ్రో అవుతుంది. లేకుంటే అక్కడనే ఉంటారు. కంపల్సరీ గెస్ చేయండి, మీ ఛానల్ గ్రో అవుతుందా లేదా ఇక్కడనే తెలుసుకోండి. ఎందుకంటే ఈయనే పాయింట్ ఉంది. నేను చెప్పాను కదా, వైటీ స్టోర్ని అర్థం చేసుకోండి, ఎక్కడ నుండి వ్యూస్ వస్తుంది అది తప్పక మీరు గెస్ చేయండి. అందుకే చెప్తున్నా మళ్ళీ. సో గైస్, ఇక్కడనే మీరు ఛానల్ గ్రో అవుతుందా లేదా మీరు తెలుసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ అండ్ సజెస్టెడ్ దిస్ వీడియో, ఈ రెండు నుండి మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా 100 to 100% మీకు వ్యూస్ వస్తాయి. ఎంత వస్తున్నాయండి? 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి. ఆ 10, 20, 30 వ్యూస్ అనేది ఎక్కడ నుండి వస్తున్నాయి అక్కడ చూసుకోండి. అట్లా అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ వస్తున్నాయి అనుకోండి, ఛానల్ ఉంచండి, ఏం కాదు, మెల్లమెల్లగా రీచ్ అవుతారన్నమాట. ఓకే గైస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.